ఏం తింటాను రుచి అది చెప్పు. పాలనా టీలలో తినొద్దని చెప్పినాగా. అంతా డిస్కో లైట్ వచ్చినట్టు వస్తుంది. అడిబా మమ్మీ కడిబా ఏమో చేస్తుంది మమ్మీ. చూద్దాం. హాయ్ అండి అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్? వీడియో చూసే ప్రతి ఒక్కరు అయితే ఒక లైక్ అయితే చేయండి అనమాట. ఇంకో ఇప్పుడైతే మంచి వాతావరణం చాలా చల్లగా ఉంది కదా అని ఇక నేనైతే పునుగులు అయితే చేస్తున్నా. నిన్నేమో చేసినావుగా. నిన్న వేడి వేడి బజ్జీ, ఆలు బజ్జీ, పకోడీ నిన్న అయిపోయినాయి. మళ్ళీ ఎప్పుడో ఇక ఇలా పునుగులు చేస్తున్నా. చేస్తే ఎమ్మటెమ్మటే చేస్తావు కదా, ఒక కారం వచ్చేటట్టు. పునుగులు ఒక కారం వస్తాయి, ఎప్పుడో తిన్నావు కదా. గ్యాస్ ఏముట్టేలేగా, ఇంత గ్యాడేస్తావు. ఇదేంది మళ్ళా గ్యాస్ అయిపోయింది. పునుగులు చిన్నగా వేయాలి, అంతా కాదు. ఏంది రిచ్చమ్మా పో. నేను ఎక్కువ వేయలే కదా, అక్కడ పెట్ట బయట పెట్టచ్చు కదా. రిచ్చి కుట్టి అది వద్దని చెప్పిన కానీ ఇది తాటి టైం అనమాట. నేను పునుగులు వేసుడు మొన్న ఒకసారి వేసాను, అంత ముందు ఒకసారి వేసిన, బాగా తిన్నాయి కదా. వస్తాయి చూద్దు ఆగు. మొత్తం పునుగులు ఎత్తానంటే షార్ట్ అనమాట. అంతే అంతే. సరితమ్మ పునుగులు ఎత్తానంటే షార్ట్ అసలు. ఇలా ఎవరైనా వేస్తారా నీకు? టీ అయితే తాగేసినాం ఫ్రెండ్స్. ఇక మంచిగా టీ తాగి బ్రెడ్ ముంచుకొని తిన్నారు. ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవాలి. స్పోక్స్ తక్కువ వస్తుంది. ఏం ముగ్గేస్తానా? పునుగులు బోండాలు అయ్యి. పునుగులమ్మా మరి బోండాలు అయితేనే ఎందుకు? బోండాలు అంటే మంచిగా వస్తున్నాయి కదా మరి. అవునుగా ఓ ముందే పోకూడదేమో. పొగిడితే కథమేనా, ఖరాబ్ అవుతుంది ఏమంటే. పెద్దోడు ఆగు, ఇది గ్యాస్ పొయ్యి పెద్దది కాదు, చిన్నది. గ్యాస్ ఇంత తొందరగా అయిపోయింది ఎందుకంటే కొంచెం ఎక్కువ వాడడం వల్ల తొందర అయిపోయినట్టు. అంత తొందరగా అయిపోదు. చెప్పు మరిగా. యాక్చువల్గా మా దగ్గర బుక్ లేదు ఇక్కడ. హెచ్పి కనెక్షన్ లేదు, ఇండియన్ కనెక్షన్, భారత్ కనెక్షన్ ఉంది ఇక్కడ. హెచ్పి కనెక్షన్ లేక బుక్ లేక నేను మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర హాఫ్ మొత్తుంటే పట్టుకొచ్చిన. అది ఒక 20 days అయితే వచ్చింది. ఈ లోపు ఏదో ఒక ముద్దు అరేంజ్ చేయొచ్చు, మళ్ళీ భారత్ కనెక్షన్ ఏదో ఒకటి తీసుకోవచ్చు అనుకుంటే ఇక నాకున్న బిజీకి పనికి దాని మీద ఇంట్రెస్ట్ పెట్టక అటు ఆ పని కాలే కానీ ఇటు ముద్దు అయిపోయింది కథ. మన ఇంటికి వస్తారంట రిచ్ సబ్స్క్రైబర్స్, రమ్మంటావా? ఏంటి అందరు వస్తారట మనం చేసే ఐటమ్స్. రండి రండి. ఆల్వేస్ వెల్కమ్ అను. వెల్కమ్ వెల్కమ్స్ యూ. మనం చేసే ఈ బజ్జీలు, పునుగులు, మన వాతావరణం అవన్నీ చూడడానికి వస్తాం మేము అంటున్నారు. చీమకోళ్ళు కూడా ఉన్నాయి మా దగ్గర. వచ్చినాయి, నిన్న కూడా వచ్చినాయి. ఇది కూడా కొంచెమే ఉంది గ్యాస్. ఇది అయిపోతే అన్ని కంప్లీట్ చేసి పెట్టరా. సిమ్ లో పెట్టి చేస్తున్నా. అవును, ఇక్కడ కళాయి ఉంది, దీంట్లో చేయొచ్చు కదా. నీకు ఏడ దొరికింది ఆమ్లెట్ వేసుకునే దాంట్లోకి చేస్తావు ఎందుకు నువ్వు? అంటే మంచిగా ఉంటదని. పెద్దోడు ఒకరోజు చూసి మమ్మీకి కనపడకుండా దాన్ని ఉల్లిగడ్డలో వస్తారు చూసినావా, పాతింప సాంబార్ కొంటాం అనుకుంటా. వస్తలేరా? వచ్చిన రోజు చూడు వేద్దాం. ఏంటి మర్చిపోయినావా? అయితే సంత ఈరోజు. సంతకు పోవాలి ఇప్పుడు. సంత పోవాలి. అసలు ఈ వర్షానికి సంత ఎట్లుందో ఏమో. వర్షం ఎక్కడిది? ఇప్పుడు లేదు వర్షం, నిన్న మొన్న పడ్డది, మార్నింగ్ వరకు కూడా పడ్డది. ఎందుకు రిచ్ అమ్మా? చట్నీ చేసిన ఇందులోకి. మరి అడగరా ఏం చేసాము అని అని. రిచ్ ఇవన్నీ కింద గ్యాస్ ఇప్పుడు నాకు మళ్ళీ గ్యాస్ రంది పడ్డది.
ఇది హెచ్పి గ్యాస్ కదా, సాధారణంగా దొరకదమ్మా. మరి ఎవరికి లేవు ఆ కనెక్షన్, ఎవరికి లేదు ఇక్కడ. అన్ని ఎత్తారా ఒక్కసారి ఏం అమ్మ ఎక్కడ కళాయి పడుతుందో అని నాకు భయం అవుతుంది. వద్దులు ఎత్తగలను కాదు. పునుగాయ అంట ఇలా 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 అంటేనంట అన్ని వైపులో చుట్టూ రౌండ్ గా కాలుతుందంట మంచిగా. అవును లే ఎక్కువ తీసుకుందాం. మంచిగా ఉంది. జరగరాదు అటు. కళాయి కదులుతాను. హోంవర్క్ ఉందాము ఉన్నది. ఒకటే ఎగ్జామ్స్ రిజల్ట్ ఎప్పుడంట? రేపు మొన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. పేపర్లు ఇవ్వాలి ఇంకా ఇచ్చారు, చూసుకోమని ఇచ్చారు. కానీ చూసుకోమని ఇస్తే సైన్ పెట్టొద్దు అట్లా. కాదు, అట్లా కాదు. రిజల్ట్ వేరే FA1 ప్రోగ్రెస్ కార్డులో ఇస్తారంట. FA1 ఎగ్జామ్ పేపర్లు ఇయ్యారు అట్లా. అట్లా ఇయ్యారంట. ఇండియా ఈజ్ మై కంట్రీ వచ్చిందా పూర్తిగా ప్లెడ్జ్? ఇవాళ రిచ్ అమ్మాయి చెప్పింది. అవునా? రిచ్ చెప్పుడేంది? రిచే చెప్పింది కదా ప్లేబుల్. ఒకసారి చెప్పండి. దాని పక్కన ఇద్దరు నిలబడ్డారు, వాళ్ళు చెప్పట్లేదు. రిచ్ వాళ్ళు ఇట్లా సైలెంట్ గా నిలబడ్డారు. ఇద్దరు చెప్పుదురండి, మన సబ్స్క్రైబర్స్ వింటారు. ఇట్లాండి రేపు వీడియో తీస్తా, మాక్సిమం ట్రై చేస్తా. రేపు నువ్వే చెప్తా రిచమ్మ. చేతులు కట్టుకోండి అమ్మ. చెప్పింది స్టార్ట్. నేను చెప్తా. ఇండియాస్ మై కంట్రీ. ఇద్దరు కూడా చెప్పొచ్చు. నేనే చెప్పాలని బాగా చెప్పు. India is my country. All Indians are my brothers and sisters. I love my country and I am proud of its rich and varied heritage. I shall always try to be worthy of it. I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy. To my country and my people, I pledge my devotion. In their well-being and prosperity alone lies my happiness. Jai Hind. I think. ఇట్లా పెడతారే, ఇట్లా కాదే, ఇట్లా ఇట్లా నువ్వు చెప్పు. ఇట్లా స్ట్రైట్ గా ఉండాలి చెయ్యి. మన భుజానికి ఇక్కడికి స్ట్రైట్ గా, ఇగో ఇట్లా ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ ఇట్లా స్ట్రైట్ గా ఉండాలి. ఇట్లా కిందికి పోవద్దు. పోదు ఎప్పుడు కానీ. ప్లెడ్జ్ చెప్పేటప్పుడు చాలా డిసిప్లైన్ ఉండాలి. మైక్ దగ్గర వెళ్ళిపోతుంది వాళ్ళు రిచ్చమ్మ చెప్తా అంటే. మరి అట్నే చెప్పాలి. డ్రైవర్ అంకుల్ వాళ్ళు, రంజిత్ అంకుల్ వాళ్ళు అందరూ నవ్వుడే రిచ్చమ్మ చెప్తా అంటే. మీరు ఇచ్చమ్మ మైక్ ఉంటది, మైక్ 2 బాక్సులు పెద్దవి ఉంటాయి. చెప్పు చెప్పు చెప్తాదటమ్మా అయినండి. రోజు మేమే అసలు ఆగు. India is my country. All Indians are my brothers and sisters. I love my country and I am proud of its rich and varied heritage. I shall always try to be worthy of it. I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy. To my country and my people and pledge my devotion. In their well-being and prosperity alone lies my happiness. Jai Hind. జై హింద్. వెరీ గుడ్. Very good. Chicken biryani, mutton biryani, noodles, pakodi. అయ్యే ఇప్పుడు ఇది రికార్డ్ చేసి మీ ప్రిన్సిపాల్ మేడానికి వినిపిస్తారు రేపు. వెళ్ళండి ఇక. ఎవరి పని వాళ్ళు చేసుకోపోన్నాడు. చలో Tanam. నేను పునుగులు అయినాక ఫోన్ చేసి పిలుస్తుంది. Bath. పునుగులు అయినాక మమ్మీ ఫోన్ చేసి పిలుస్తుంది అన్నాడు. బయటికి రా. I can go bath. యా ఓకే. Bath. ఫోన్ చేతురు కాదే, పునుగులు అయినాక చెప్తా. నాకు అట్లా వచ్చింది. ఓకే. తీసుడు కాదు, తిందురా, తీసుకుందురా. ఓకే నెంబర్ ఇచ్చు. బాగున్నాయా అమ్మా? బాగున్నాయా? ఓకేనా? పునుగులు అయితే తినేసినాం ఫ్రెండ్స్. ఇక తిన్న తర్వాత కూర ఏం వండుదామా, అబ్బా సంతకు కూడా పోలేదు కదా, మరి కూరగాయలు ఎట్లా ఏం వండుదామా అని ఆలోచిస్తుంటే
సొరకాయ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక సొరకాయ వండుతున్నా, కొంచెమే ఉందన్నమాట. అది కూడా హాఫే ఉంటే సర్లే పూటకాయ సరిపోతుంది కదా, ఇదైతే వండుదాం అనేసి ఇక అదైతే వండుతున్నా. గ్యాస్ అయితే లేదు కదా, ఇక గ్యాస్ అయితే అయిపోయింది కాబట్టి ఇక పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళి వండుదాం అనేసి అనుకుంటున్నా. ఇక అన్న అయితే రెడీ చేసుకుని పోవాలిగా. ఊకే మాటికి ఇంట్లోకి బయటికి తిరగాలంటే కాళ్ళు అమ్మో ఏమన్నా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక ఇంట్లో బయటకు అంటే 4-5 సార్లు తిరుగుతూ ఉంటా. అందుకని అన్న ఒక్కసారి తీసుకొని వెళ్తున్నా అనమాట. ఇంకా తర్వాతకైతే ఇక నేను వంట పనిలో ఉన్నా మంచిగా, కానీ పునుగులు అయితే మస్తు కుదిరినాయి ఫ్రెండ్స్. ఇక మా ఆయన పిల్లలు అయితే చాలా బాగా తిన్నారు. ఓకేనా. ఇంకా తర్వాత అయితే తిన్న తర్వాత హోంవర్క్ అయితే రాసుకుంటున్నారు అనమాట. రిచ్చమ్మ తన హోంవర్క్ తను రాసుకుంటుంది. పెద్దమ్మకేమో కొంచెం మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. అందుకని ప్రతిరోజు కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళ డాడీని అడుగుతుంది అనమాట. ఇక అందుకని వాళ్ళ డాడీ అయితే చెప్తుండు, ప్రతి ప్రాబ్లం కూడా వాళ్ళ డాడీతోనే చెప్పించుకుంటది. అలా అయితే క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తాడు ఫ్రెండ్స్. 9 అయితే అది కంపల్సరీ. ఓకేనా. బాయ్.